నమస్కారం అండి. దిస్ ఇస్ #you. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సాయి కృష్ణ కేసు సంచలనంగా మారింది. నిన్న ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు పోలీస్ డీజీపీతో అందరితో కూర్చుని నిన్న మీటింగ్ కూడా నిర్వహించారు. అట్ ద సేమ్ టైం సిఐ నాగరాజ్ గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేశారు, సస్పెండ్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా అయ్యారు. ఈ కమిషనర్ గారికి బాధ్యతలు అప్పచెప్పారు. నిన్న మీటింగ్లో డీజీపీ అందరూ ఉన్నారు. ఈ కేసుని ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేతృత్వంలో దర్యాప్తు చేయాలి, అసలు సాయి కృష్ణకి ఏమైందనే విషయాన్ని శోధించాలని చెప్పి సీరియస్ మీటింగ్ జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి వచ్చి నిన్న హైదరాబాద్ ఏఐజీలో కొన్ని ఆయన వెళ్ళి రెగ్యులర్ చెకప్కి వెళ్ళి ఇమీడియట్గా అమరావతి వెళ్ళిపోయి అక్కడ ఆయన కూర్చుని నిన్న స్టేట్మెంట్స్ మీటింగ్ అటెండ్ అయ్యారు. కానీ ఈ కేసు ఒక సంచలనంగా మారింది. మనం చూసుకుంటే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఆవిడ బాధపడుతున్న తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కడుపు తరుక్కుపోతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. కృష్ణలంక పోలీసులు అక్కడి నుంచి ఆ కొడుకుని తీసుకెళ్ళిపోయి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతి దారుణంగా హింసించారు. హింసించిన తర్వాత కృష్ణలంక శ్మశానంలోనే అతన్ని సమాధి బూడిద చేసేశారు, ఎక్కడ దాఖలాలు లేకుండా అని చెప్పి ఆ తల్లి ఆవేదిస్తున్న బాధ వర్ణనాతీతం. నా కొడుకునన్నా ఇవ్వండి, లేకపోతే ఆ బూడిదన్న ఇవ్వండి, ఏ కేసు లేదు, నేను వెళ్ళిపోతాను అనే స్థితికి వచ్చేసింది ఆ తల్లి. సో ఈ కేసు ఒక రకంగా పోలీస్ వర్సెస్ హ్యూమానిటీ కింద నడుస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి కేసు ఒక సెన్సిటివ్ కేసు. మనం ఒక్కసారి నేపథ్యంలోకి వెళ్ళి చూస్తే సాయి కృష్ణ పైన 22 కేసులు ఉన్నాయి. రౌడీ షీట్ ఉంది ఇతని పైన. ఇది కాకుండా పాక్సో కేసు ఉంది. పాక్సో కేసుతో కాకుండా ఇతను మన చిల్లకల్లు దగ్గర తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి ఒక రూమ్ అద్దెకి తీసుకున్నాడు. సో చిల్లకల్లు దగ్గర తప్పతాగి వాళ్ళ ఫ్రెండ్కి ఇతనికి మధ్యలో వాగ్వాదం ఉంటే అక్కడే ఉన్న బియర్ బాటిల్తో అతను తల పగలగొట్టేసి పొడి చేసి వెళ్ళిపోయి బాడీని కూడా తీసుకెళ్ళి అక్కడ పక్కన పడేసి పారిపోయాడు. ఇతని పైన చాలా కేసులు ఉండగా ఇతను కోర్టుకి రావాల్సిన కేసెస్ 2-3 ఉన్నాయి. అతను రావటం లేదన్న పరిస్థితిలో కృష్ణలంక పోలీసులు ఒకసారి వెళ్ళి వాళ్ళ మదర్ని కనుక్కున్నారు, ఎక్కడున్నాడు మీ కొడుకని. సంథింగ్ అరౌండ్ May 9th జరిగింది ఇది. అది ఇమీడియట్గా ఆవిడని పోలీస్ స్టేషన్ రమ్మని మేము తీసుకెళ్తా ఆవిడ ఫోన్ కూడా తీసేసుకున్నారు. సో ఇప్పుడు ఫోన్ అనేది అఫీషియల్గా కాన్ఫిస్కేట్ చేస్తారంటే కాదు, అన్అఫీషియల్గానే జరిగింది. ఎందుకంటే వాళ్ళ అమ్మతో టచ్లో ఉంటాడు కదా అని. ఇతను కేసులు ఎక్కువ అయిపోతున్నాయి నా పైన అని మార్కాపురంకి వెళ్ళి షిఫ్ట్ అయిపోయి ఉన్నాడు. సో అదే తరుణంలో మళ్ళీ May 11 వాళ్ళ అమ్మ మళ్ళీ వెళ్ళింది పోలీస్ స్టేషన్ కృష్ణలంకకి. కొడుకు ఎక్కడ టచ్లో లేడు, నా కొడుకు ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నాడా, ఉంటే నా కొడుకు నాకు ఇవ్వండి అయ్యా అంటే ఇక్కడ నీ కొడుకు అసలు లేడని చెప్పారు సిఐ గారు. కానీ వెనకమాల ఉన్న ఖైదీలు మాత్రం నీ కొడుకు పైన ఉన్నాడని చెప్పి దే హ్యాండ్ వేవ్డ్. సో ఆవిడకి అర్థమైంది కొడుకు అక్కడ ఉన్నాడని చెప్పి అరుపులు వినిపించి నా కొడుకువి గోల్డ్ పీకేశారు అని చెప్పిన మాటలు కూడా అంటుంది. సాయి కృష్ణ బాడీని తీసుకొచ్చి అక్కడ పడేసేసి ఇతనా నీ కొడుకు చూడు అని చెప్పని అంటున్నారు అని కూడా చెప్పారు. ఆవిడ చాలా బాధపడతా ఆవిడ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఈరోజు విజయలక్ష్మికి తన కొడుకునన్నా ఇవ్వాలి, లేకపోతే కొడుకుని దహనం చేసిన బూడిదన్నా ఇవ్వండి, నాకు ఏ కేసు వద్దన్న పరిస్థితికి ఆవిడ వచ్చేసింది. నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా, నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. యూజువల్గా ఏంటంటే ఇలాంటి కేసెస్లో తీసుకెళ్ళిన తర్వాత కోర్టు ముందు జడ్జి గారి ముందు వీళ్ళని ప్రజెంట్ చేయాలి. 24 hours సీరియస్ రూల్ ఎవరు పాటించలేండి, కానీ 48, 72 కానీ దాఖలాలే లేవు. ఎల్టకేలకు ఎన్నాళ్ళకైనా తన కొడుకు ఆచూకు తెలియక కొడుకు ఉన్నాడో లేదో అన్న భయంతో ఆవిడ హైకోర్టులో హైబేస్ కార్పస్ ఫైల్ చేసింది. అంటే ఏంటి దీని అర్థం? ఎక్కడున్నా ఆ బాడీని తీసుకొచ్చి కోర్టులో సరెండర్ చేయాలి, చూపించాలి. ఇది ఇంటెన్షన్ ఇక్కడ. సో ఏం జరిగింది? June 17న మొన్న ఈ కేసు జరిగితే 29 దాకా కోర్టు డేట్ ఇచ్చింది ఎక్కడున్నా తీసుకురావాలని. ఈ విషయం పైన నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా స్పందించారు. ఒక ఐపీఎస్ వేసి దానికి ఒక కమిటీ వేసి ఆయన మాట్లాడదామని డిసైడ్ అయ్యారు. ఇక్కడ దాకా కేసు వాస్తవాలు అందరికీ అర్థమైంది. కానీ అర్జెంటుగా వైసీపీ దీన్ని ఎన్కాష్ చేసుకోవాలి, ఎలాగన్నా ఈ కేసును వదలకూడదని చెప్పి కాపుల్ని రెచ్చగొట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక వ్యూహ రచన చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే సాయి కృష్ణ మిస్సింగ్ కేసుని అడ్వాంటేజ్గా వాడుకుని వైసీపీ కథ నడపడం మొదలుపెట్టింది. దీన్ని కన్నబాబు పర్యవేక్షణలో జరగాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి నేను తాడేపల్లి ప్యాలెస్లో హెచ్చరికలు చేశారంట. అంటే కొంతమంది కాపు నేతలందరితో కూర్చొని కన్నబాబు నీ నేతృత్వంలో ఎక్కడికక్కడ అలజళ్ళు, ధర్నాలు, విధ్వంసాలు జరగాలి రాష్ట్రంలో. కాపులకు ద్రోహం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పైన టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కులచిచ్చును లేపాలి అని చెప్పి ముందుకొచ్చారు. లాకప్ డెత్ జరిగింది విజయవాడలో. ఒక బాడీ కూడా కనపడనివ్వలేదు, తగలబెట్టేశారు పోలీసులు. కనీసం ఆ భస్మం చితాభస్మం ఇవ్వండి అని తల్లి రోడ్డు మీద ఎక్కి దానికి నిదర్శనమే ఈరోజు
అంబటి రాంబాబు అవనండి, పోలీసులు రౌడీలు కదా, ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసులు కదా, లేకపోతే పేరు నాని అవనండి, ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేసి మొదలుపెట్టేశారు హింసా రాజకీయం. విషయం ఏదైనా, వివాదం ఏదైనా చేయాలి, దానికి చావును కూడా రాజకీయంగా వాడుకోవాలి, ఎలాగన్నా ఈ సిచ్యువేషన్ మాత్రం వదులుకోకూడదని జగన్మోహన్ రెడ్డి చాలా స్టర్న్ వార్నింగ్ ఇచ్చాడంట. సాయికృష్ణ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది వాళ్ళకి అక్కర్లేదు. అతని పైన ఎన్ని రౌడీ షీట్లు ఉన్నాయో, పోక్సో కేసులు ఉన్నాయా, లేకపోతే పోలీసులను ఎదురికిచ్చి వాళ్ళు కొట్టడానికి వెళ్ళాడా, లేకపోతే ఒకరిపైన మర్డర్, ఇలాంటి కేసుల గురించి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటి, మేము అడ్వాంటేజ్ పొందామా లేదా ఈ కేసు నుంచి, ఎంత దాకన్నా లాగి ఇష్యూని పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నుంచున్న కాపులందరూ ఈరోజు విభజించబడి పవన్ కళ్యాణ్కి కాపు ఓటర్స్ దూరం అయిపోయి వైసీపీకి దగ్గర అవ్వాలని ఒక ప్రణాళిక వేశారు ఈ సాయికృష్ణ అడ్డు పెట్టుకుని. అతని పైన ఉన్న కేసుల గురించి వాళ్ళకి ప్రాబ్లమే లేదు, అతని పైన ఉన్న ఇష్యూస్తో వాళ్ళకి ప్రాబ్లమే లేదు. ఇక్కడ రెండు విషయాలుగా మనం డివైడ్ చేసి చూడాలండి. ఒకటి, సిఐ చేసిన దానికి ఏంటి, అసలు నిజంగా చంపేశాడా, లాకప్ డెత్ అయ్యేది, లేకపోతే నిజంగా మిస్సింగ్ అతను. సో కోర్టులో ఏం చెప్పారు, సిఐ వాళ్ళు వచ్చి లేదండి అతను ఇన్వెస్టిగేట్ చేయడానికి పిలిచిన వెంటనే మేము వదిలేసాం, అతను వెళ్ళిపోయాడని. సో కోర్టు వాళ్ళు ఏమన్నారు, 29 లోపు అతన్ని ప్రజెంట్ చేయాలి ఇక్కడ కోర్టులో అన్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అప్పుడు దాకా చనిపోయాడని ఆరోపణలు మాత్రమే తప్ప రియల్గా లాకప్ డెత్ జరిగిందని ఎవరు అనలేరు. ఒకవేళ అలాంటిదే జరిగిందనుకోండి ఈ కేసులో, దట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్యూ. దీంట్లో పవన్ కళ్యాణ్ అండ్ కాపు కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నాకు అర్థం కావట్లేదు. సో పవన్కి అగెన్స్ట్గా కాపులు రెచ్చగొట్టేలాగా సాయికృష్ణ కేసుని హ్యాండిల్ చేయాలని జగన్మోహన్ రెడ్డి చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడంట. మీకు ఒక పేపర్ స్లైడ్ కూడా వస్తుంది చూడండి, సాక్షిలో ఇవాళ వేశారు, బాస్ బిగ్ బాస్ అని చెప్పి. ఇది ఒక్క సాక్షి కాదండి, వాళ్ళ పర్టికులర్ ఛానల్స్ అన్నిట్లోనూ పెయిడ్ ఛానల్స్లో వాళ్ళు క్లియర్గా ఈరోజు కుల ప్రస్తావన తీసుకొచ్చారు. మీరు ఈ కార్నర్ అబ్జర్వ్ చేస్తే మొత్తం కాపు 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 కులానికి అటాచ్ చేస్తే సాయికృష్ణ కేసు ఇక్కడ. సో ఇదంతా ఎందుకు, కాపు మైలేజ్ అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వైసీపీ లబ్ధి పొందాలన్న ఒక చిల్లర ప్రయత్నం. సో పేపర్స్ అవ్వనండి, వాళ్ళ మీడియా అవ్వనండి, మొత్తం ఈరోజు కాపు కులం మీద ఇలాంటి దౌర్జన్యం జరిగింది, పవన్ కళ్యాణ్ అండగా నుంచోట్లేదు, సో కాపులకు అన్యాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ అనే రీతిలో టోటల్ టార్గెట్ ఫోకస్ పవన్ కళ్యాణ్ మీద పెట్టారు, కాపుల మీద పెట్టారు ఈరోజు. సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎన్కాష్ చేయాలి, తెగేదాకా లాగుదాము, ధర్నాలకు ప్రిపేర్ అవ్వండి, రోడ్ షోలకు ప్రిపేర్ అవ్వండి, ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ ముందు మాట్లాడుతూనే ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారట. సో ఈ విషయాన్ని ఒక సీరియస్ కేసు కింద పరిగణించకుండా ఒక కులాల మధ్యలో చిచ్చుపెట్టడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ముఠా తయారైపోయింది. సో ఈ కేసు గురించి మీరు వినే ఉంటారు, నిజంగానే లాకప్ డెత్ జరిగిందంటారా? రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి కాపు కులాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అగెన్స్ట్గా వాడటం సబబా, అండ్ దీని డౌన్ఫాల్ ఆఫ్ వైసీపీ ఎలా ఉంటుంది ఇలా వాడితే? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.